హాయ్ అండి అందరికి. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి కలర్ థియరీ గురించి, కలర్ హార్మోనీ గురించి, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కలర్ హార్మోనీ గురించి, తర్వాత బిట్ డెప్త్ గురించి, తర్వాత వీడియో రిజల్యూషన్స్ గురించి, ఈటిలన్నిట్లి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం కలర్ థియరీ ముందు కలర్స్ గురించి మాట్లాడుకుందాం రండి. ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ కలర్స్ అండి. ప్రైమరీ కలర్స్ అంటే ఏమి ఉండవు. రెడ్, గ్రీన్, బ్లూ. ఈ ప్రైమరీ కలర్స్ వల్లే మనకు సెకండరీ కలర్స్ వస్తాయి. ప్రైమరీ కలర్స్ ఎంత మిక్స్ చేస్తే సెకండరీ కలర్ ఎంతొస్తది? ఏంటని నేను చెప్తాను చూడండి. ప్రైమరీ కలర్స్ వచ్చేసి రెడ్, గ్రీన్, బ్లూ అండి. మనకి రెడ్ 100% ఉంటది. గ్రీన్ 100% ఉంటది. బ్లూ వచ్చేసి 100% ఉంటది. ఈ 3 కలర్స్ మిక్స్ చేస్తే వచ్చే కలర్సే మనకి సెకండరీ కలర్స్ అంటాం. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే రెడ్, గ్రీన్ మిక్స్ చేసామనుకోండి మనకేమో యెల్లో వస్తది. అదే రెడ్, బ్లూ మిక్స్ చేస్తే మెజంతా వస్తది. తర్వాత గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ చేస్తే మనకేమో సియాన్ వస్తది. ఓకేనా? ఆటిల్నే సెకండరీ కలర్స్ అంటారు. అంటే రెడ్ 50% ప్లస్ బ్లూ 50% మనం మిక్స్ చేస్తే మెజంతా కలర్ వస్తది. అదే యెల్లో రావాలంటే రెడ్ 50% అండ్ గ్రీన్ 50% మిక్స్ చేస్తే మనకి యెల్లో వస్తది. అదే మనకి సియాన్ కలర్ రావాలనుకోండి గ్రీన్ 50% మిక్స్ చేయాలి. బ్లూ 50% మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే వచ్చే కలర్సే సెకండరీ కలర్స్. అలాగే ఇప్పుడు సెకండరీ కలర్స్‌లో కూడా మనకి ఆహ్, రెడ్‌కి అపోజిట్ కలర్ ఏముంటదంటే సియాన్ ఉంటదండి. గ్రీన్‌కి అపోజిట్ కలర్ ఎప్పుడు ఏదైనా ఉంటదంటే మెజంతా ఉంటది. బ్లూకి అపోజిట్ కలర్ వచ్చేసి యెల్లో ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టెరిటరీ కలర్స్ అండి. టెరిటరీ కలర్స్ అంటే ఏమి ఉండవండి. జస్ట్ మనం ఇప్పుడు ఈ ప్రైమరీ ప్లస్ సెకండరీ మిక్స్ చేస్తే వచ్చే కలర్సే టెరిటరీ కలర్స్. అంటే ఎంత మిక్స్ చేయాలి? రోజ్ కలర్ రావాలనుకోండి మనకి రెడ్ 70% మిక్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ వచ్చి 25% మిక్స్ చేయాలి. వైలెట్ ఆర్ పర్పుల్ అండి. బ్లూ వచ్చి 75% మిక్స్ చేయాలి. నెక్స్ట్ రెడ్ వచ్చి 25% మిక్స్ చేయాలి. నెక్స్ట్ టీల్ ఆర్ ఆక్వా బ్లూ అండి. బ్లూ వచ్చి 75% మిక్స్ చేయాలి. గ్రీన్ వచ్చేసి మనకి జస్ట్ 25% మిక్స్ చేస్తే చాలు. నెక్స్ట్ వచ్చేసరికంటే మనకి వార్మ్ గ్రీన్ ఆర్ లెమన్ గ్రీన్ అంటాం. ఇది గ్రీన్ వచ్చేసి 75% మిక్స్ చేసుకోవాలి. రెడ్ వచ్చేసి 25% మిక్స్ చేసుకుంటాం. నెక్స్ట్ కలర్ వచ్చి ఆరెంజ్ అండి. ఈ ఆరెంజ్ రావాలంటే మనకి రెడ్ 75% మిక్స్ చేసుకోవాలి. గ్రీన్ వచ్చేసి 25% మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. ఇయన్నీ టెరిటరీ కలర్స్. కలర్స్ ఏంటంటే అర్థమైంది కదా! ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్, టెరిటరీ కలర్స్. ఓకేనా? ప్రైమరీ కలర్స్‌కి ఎప్పుడు అపోజిట్‌గా సెకండరీ కలర్స్ ఉంటాయండి. ఓకేనా? ఈట్లన్నిట్లి మధ్యలో ఉండే కలర్స్‌నే టెరిటరీ కలర్స్ అంటాం. ఇప్పటి వరకు అర్థమైంది కదా! నెక్స్ట్ వచ్చేసి కలర్ హార్మోనీ అండి. కలర్ హార్మోనీ అంటే ఏమి లేదు. పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ఎ కలర్ టు క్రియేట్ ఎ కాంప్లిమెంటరీ అండ్ బ్యాలెన్స్డ్ లుక్ అండి. జస్ట్ మనం విజువల్‌గా చూసేటప్పుడు థియేటర్‌లో మనం కరెక్ట్‌గా మన విజువల్ బ్యాలెన్స్ కానీ, అది చూడంగానే ఆ లుక్ బావుంది, ఆ టోన్ బావుంది అనిపిచ్చిద్ది గదా! కొన్ని కొన్ని సీన్‌లకి. 'అవతార్' చూస్తే 'అవతార్' మొత్తం ఒకే టోన్‌లో కనపడతా ఉంటది. బ్లూ వాడినట్టు. అలాగా కొన్ని కొన్ని లుక్స్ అలాగే ఉంటాయి. ఆటిల్నే మనం కలర్ హార్మోనీ అంటామండి. కలర్ థియరీలో మెయిన్ ఇంపార్టెంట్ కలర్ హార్మోనియేనండి. 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్ వచ్చేసి ఫస్ట్ టైప్ వచ్చేసి కాంప్లిమెంటరీ లుక్, నెక్స్ట్ అనలాగ్ లుక్, నెక్స్ట్ మోనోక్రోమాటిక్ లుక్, నెక్స్ట్ ట్రయాడిక్ లుక్ అని ఒకటుంటదండి. ఈ 4 ఈట్లనే మనం టైప్స్ ఆఫ్ కలర్ హార్మోనీ అంటాం. ఎగ్జాంపుల్ కాంప్లిమెంటరీ కలర్స్ అంటే అపోజిట్ కలర్స్ అండి. ఇప్పుడు రెడ్‌కి అపోజిట్ ఏ కలర్ ఉంటదంటే సియాన్ ఉంటదండి. ఈ 2 మిక్స్ చేస్తే మనకొచ్చే లుక్కే కాంప్లిమెంటరీ లుక్. నెక్స్ట్ వచ్చేసి అనలాగ్ కలర్ అండి. అనలాగ్ లుక్ అంటే ఏమి ఉండదు. పక్క పక్కన ఉండే కలర్స్‌నే అనలాగ్ అనలాగ్ లుక్ అంటాం. ఓకేనా? అనలాగ్ హార్మోనీ అంటాం. ఉదాహరణకి యెల్లో, నెక్స్ట్ ఆరెంజ్, రెడ్ ఈ 3 వరుసగా ఉంటాయి ఇలా పక్కకి. నెక్స్ట్ కూల్ కలర్స్ వచ్చేసి మనకి సియాన్ నుంచి స్టార్ట్ అయ్యి పర్పుల్ వరకు ఎండ్ అవుద్ది. అదే వార్మ్ కలర్స్ వచ్చి రెడ్‌తో స్టార్ట్ అయ్యి గ్రీన్ వరకు ఎండ్ అవుద్ది. క్లాక్ వైస్ డైరెక్షన్‌లోకెళ్తేనేమో కూల్ కలర్స్, యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో వస్తేనేమో మనకేమో వార్మ్ కలర్స్ తయారవుతాయండి. ఓకేనా? ఈ అనలాగ్ కలర్స్ వచ్చేసరికి పక్క పక్కన ఉంటాయి. ట్రైడిక్ హార్మోనీ అన్నాను గదా! ఇవేంటంటే ట్రయాంగిల్ షేప్‌లో ఉండే కలర్స్ అన్నిటిని ట్రయాడిక్ కలర్స్ అంటారు. ట్రయాడిక్ లుక్ అంటారు. ట్రయాంగిల్ షేప్‌లో ఉంటాయండి. కలర్ వీల్‌లో ట్రయాంగిల్ షేప్‌లో ఉంటది. ఎగ్జాంపుల్ రెడ్, గ్రీన్, బ్లూ అండి. ఇవి ట్రయాంగిల్ షేప్‌లో ఉంటది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనకి మోనోక్రోమాటిక్ కలర్ అండి. ఒక కలర్‌లో ఉండే డిఫరెంట్ షేడ్స్‌ని మోనోక్రోమాటిక్ లుక్ అంటారు. నెక్స్ట్ వచ్చి టోనల్ రేంజ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. కలర్ థియరీలో టెర్మినాలజీ అంటారు దీన్ని. కలర్ థియరీలో దీన్ని టెర్మినాలజీ అంటారు. మన టోనల్ రేంజ్ ఉంది గదా! టోనల్ రేంజ్ అంటే ఇమేజ్‌లో బ్రైట్‌నెస్‌ని ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలో చెప్పేదే టోనల్ రేంజ్ అండి. ఓకేనా? ఇమేజ్‌లో మన బ్రైట్‌నెస్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలో చెప్పేదే టోనల్ రేంజ్. దాంట్లో నెక్స్ట్ వచ్చి షాడోస్ అండి. షాడోస్ అంటే డార్క్ ఏరియాస్, బ్లాక్ పాయింట్‌ని షాడోస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మిడ్ టోన్స్ అండి. మీడియం బ్రైట్‌నెస్ కలర్స్‌ని లేదా మన స్కిన్ టోన్స్‌ని మిడ్ టోన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి హైలైట్స్ అండి. బ్రైట్ ఏరియాస్ అండ్ వైట్ పాయింట్‌ని మనమేమో జస్ట్ హైలైట్స్ అంటాం. నెక్స్ట్ వచ్చి ఆర్‌జీబీ వాల్యూస్ అండి. ఓకేనా? ఆర్‌జీబీ వాల్యూ అంటే ఇమేజ్‌లో ఇమేజ్ చూసుకుంటే రెడ్, గ్రీన్, బ్లూ మిక్స్ చేత్తో వచ్చే ఇమేజ్ అండి. ఆ ఇమేజ్‌లో లైట్ ఇన్ఫర్మేషన్ చెప్పేదే ఆర్‌జీబీ వాల్యూ అంటారు. ఎగ్జాంపుల్‌కి హ్యూ అండి. హ్యూ అంటే కలర్ యొక్క ఇట్‌సెల్ఫ్. ఉదాహరణకు రెడ్, గ్రీన్, బ్లూ, యెల్లో, పర్పుల్ అండి.
తర్వాత సాచురేషన్ అండి. కలర్ యొక్క ఇంటెన్సిటీ ఆర్ కలర్ స్ట్రెంగ్త్‌ని మనం సాచురేషన్ అంటాం. సాచురేషన్ ఇంక్రీజ్ చేసామనుకోండి కలర్ రిచ్‌గా కనపడతాయి. అదే సాచురేషన్ డిక్రీజ్ చేసామనుకోండి కలర్స్ బ్లాక్ అండ్ వైట్ అలా కనపడతా ఉంటది మనకి. అంటే కలర్ గ్రే వైపు వెళ్ళిపోతా ఉంటది. నెక్స్ట్ లూమినెన్స్ అండి. లూమినెన్స్ అంటే ఏం లేదు, ఇమేజ్ బ్రైట్‌నెస్ ఇన్ఫర్మేషన్‌ని లూమా అంటారు. ఇమేజ్ యొక్క బ్రైట్‌నెస్ ఆర్ ఇన్ఫర్మేషన్‌ని లూమా అంటారు. ఎగ్జాంపుల్ లూమా ఇంక్రీజ్ చేసామనుకోండి ఇమేజ్ బ్రైట్ అవుతుంది. అది ఈ లూమాని డిక్రీజ్ చేసామనుకోండి ఇమేజ్ డార్క్ అవుతుంది. ఓకేనా? లూమా అన్నా, లైట్ అన్నా ఒకటే. క్రోమా అంటే కలర్ యొక్క ఇంటెన్సిటీ ఇన్ఫర్మేషన్ అండి. సాచురేషన్ ఇంటెన్సిటీ వేరు. ఇక్కడ కలర్ యొక్క ఇన్ఫర్మేషన్ వేరు. ఓకేనా? క్రోమా ఎక్కువైతే కలర్ రిచ్ అండ్ స్ట్రాంగ్‌గా కనపడుతుంది. ఓకేనా? తర్వాత కలర్ బూస్ట్ అండి. వైబ్రెన్స్ అని కూడా అంటారు దీన్ని. కలర్ బూస్ట్ అంటే ఏముండదు. జస్ట్ కలర్ బూస్ట్ పెంచితే స్కిన్ టోన్ సేఫ్‌గానే ఉంటాయి. స్కిన్ టోన్స్ ఏం చేంజ్ అవ్వవు. జస్ట్ ఎక్కడైతే లో సాచురేటెడ్ కలర్స్ ఉంటాయో అవి మాత్రమే ఎన్హాన్స్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి గామా అండి. ఈ గామా పాయింట్ వచ్చేసి ఇండస్ట్రీ స్టాండర్డ్ గామా 2.4 అనేది మామూలుగా అన్నిట్లికి వాడేది. గామా 2.4 అనేది అన్నిట్లికి వాడతాం. అవి బ్రాడ్‌కాస్ట్‌కి వాడతారు. ఓటీటీ పెర్ఫార్మన్స్‌కి వాడతారు. అండ్ మన మొబైల్స్‌లో ఉంటది. సినిమా మానిటరింగ్ వాడతారు. అన్నిట్లికి అది స్టాండర్డ్ గామా వచ్చి గామా 2.4 ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గ్రే స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రే స్కేల్ అంటే బ్లాక్ పాయింట్ బ్లాక్ ఉంటది. వైట్ పాయింట్ వైట్స్‌కుంటాయి. దాన్ని గ్రే స్కేల్ అంటారు. దాన్ని మిడ్ గ్రే అని కూడా అంటారు. దాని వాల్యూ వచ్చి 0.336 అండి. మిడ్ గ్రే వాల్యూ. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడికైతే మనం కలర్ థియరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసాం. కలర్ హార్మోనీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసాం. టైప్స్ ఆఫ్ కలర్ హార్మోనీ గురించి మనం చెప్పాం. నెక్స్ట్ వచ్చేసి కలర్ బూస్ట్ గురించి, హ్యూ గురించి, సాచురేషన్ గురించి, షాడో గురించి, మిడ్ టోన్స్ గురించి ఇక్కడ వరకు మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం కలర్ వీల్ చూసుకుందామండి. మీరు కలర్ వీల్ చూసినట్టయితే ఈ కలర్ వీల్ మొత్తం మీకు తెలిస్తే కలర్ గ్రేడింగ్ చాలా ఈజీ అవుద్ది మీకు. ఓకేనా? చెప్పాను కదా! ప్రైమరీ కలర్స్ వచ్చేసి రెడ్, గ్రీన్, బ్లూ. అండ్ సెకండరీ కలర్స్ వచ్చేసి సియాన్, మెజంతా, యెల్లో. రెడ్‌కి ఆపోజిట్ సియాన్, గ్రీన్‌కి ఆపోజిట్ మెజంతా, బ్లూకి ఆపోజిట్ ఎప్పుడన్నా సరే మనకి యెల్లో ఉంటదండి. అందువల్ల ఇదే కలర్ వీల్ అంటారు. ఈ కలర్ వీల్ అర్థమైతే మీకు గ్రేడింగ్ చాలా ఈజీ అవుద్ది. ఓకేనా? ఇదైతే ఇక్కడి వరకైతే టాపిక్ అర్థమైంది కదా మీ అందరికి. నెక్స్ట్ వచ్చేసి మనం బిట్ డెప్త్ గురించి వెళ్దాం. బిట్ డెప్త్ అన్నా, బిట్ రేట్ అన్నా ఒకటే. ఓకేనా? బిట్ డెప్త్ అంటే ఏమి లేదంటే ఒక కలర్ ఛానెల్‌లో ఎంత సమాచారం స్టోర్ అయ్యి ఉన్నదాన్నే మనం బిట్ డెప్త్ అంటాం. ఓకేనా? ఎగ్జాంపుల్ రెడ్ కలర్ తీసుకోండి. రెడ్ కలర్‌లో ఎంత సమాచారం స్టోర్ చేయగలమన్నదే బిట్ డెప్త్. ఎగ్జాంపుల్‌కి 8 బిట్ అనుకుందామండి. 8 బిట్ అంటే 2^8 అండి. ఓకేనా? 2ని మనం 8 సార్లు మల్టిప్లికేషన్ చేసుకుంటే వచ్చేదే ఆర్‌జీబీ వాల్యూస్. అంటే రెడ్, గ్రీన్, బ్లూ వాల్యూ అండి. రెడ్ వచ్చేసి 256, బ్లూ వచ్చేసి 256 అండ్ గ్రీన్ వచ్చేసి 256 ఉంటది. మొత్తం ఎన్ని కలర్స్ ఉంటాయి? 16.7 మిలియన్ కలర్స్ ఉంటాయి. ఓకేనా? 16.7 మిలియన్ కలర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది దేనికి యూజ్ చేస్తారంటే స్టాండర్డ్ వీడియోస్‌కి గాని, యూట్యూబ్ వీడియోస్‌కి గాని, నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్ ఫోన్స్‌లో గాని, తర్వాత సోషల్ మీడియా కంటెంట్ గురించి గాని, ఈట్లన్నిట్లికి 8 బిట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి 10 బిట్ అండి. ఆ ఫార్ములా వచ్చి చెప్పాను కదా! 2^10 అనమాట. అంటే 2ని 10 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఆ 2ని 2^10 అంటే 2ని 10 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకొచ్చే రిజల్టే రెడ్ వాల్యూ, గ్రీన్ వాల్యూ, బ్లూ వాల్యూ. ఎంతొస్తదంటే వాల్యూ 1024 వస్తదండి వాల్యూ. 1024 ఆర్‌జీబీ కదా మనం చేసేది. రెడ్ ఇంటూ గ్రీన్ ఇంటూ బ్లూ. ఓకేనా? 1024 మనకి ఎన్ని కలర్స్ వస్తాయంటే 1.7 బిలియన్ కలర్స్ వస్తాయి. ఇదేంటంటే ప్రొఫెషనల్ కలర్ గ్రేడింగ్ కానీ, నెట్‌ఫ్లిక్స్ గాని, నెక్స్ట్ వచ్చి హెచ్‌డీఆర్ వర్క్ ఫ్లోకి గాని ఈ కలర్స్ మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 12 బిట్ కలర్స్ అంటారండి. ఓకేనా? ఫార్ములా వచ్చి 2^12 అనమాట. అంటే 4096 దాని లెవెల్. అంటే ఆర్‌జీబీ అంటే 4096 ఇంటూ 4096 ఇంటూ 4096 మనకు టోటల్‌గా 68.7 బిలియన్ కలర్స్ వస్తాయండి. ఓకేనా? అక్కడ 1.07 బిలియన్ కలర్స్ అయితే ఇక్కడ 68.7 బిలియన్ కలర్స్. అంటే సినిమా కెమెరాస్ గాని, రా వర్క్ ఫ్లోకి గాని, హై ఎండ్ వీఎఫ్ఎక్స్‌కి గాని, ఫ్యూచర్ ఫిల్మ్స్ గాని ఈ 12 బిట్ యూజ్ చేస్తామండి. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా రిప్లై ఇస్తాం. ఓకేనా?